డయాబెటీస్ అండ్ గమ్ డిసీజెస్ కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఉంటాయి. గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్ అవ్వదు. అది ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి సెలేవాలో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏదైనా ఫుడ్ పార్టికల్స్ సరిగా క్లీన్ చేసుకోకపోతే వెంటనే బ్యాక్టీరియా ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా ఫామ్ అయ్యి నెక్స్ట్ వెంటనే గమ్ ఇన్ఫ్లేమ్ అవ్వడం కానీ అండ్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ లేదా గమ్ ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనము వెంటనే అక్కడ టీత్ అనేది క్లీన్ చేసుకోవడమో వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడమో చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎందుకు సరిగ్గా తగ్గదు అంటే మనకి డయాబెటీస్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ వెజిల్స్ అనేది థిక్గా అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ వెజిల్స్ థిక్గా ఉంటుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది గమ్స్కి పూర్గా అందుతుంది. సో ఇలా బ్లడ్ సర్క్యులేషన్ పూర్గా అందినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గవు. అండ్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేస్తే అక్కడ మీరు మొత్తం టీత్ క్లీనింగ్ చేయించుకోవడము అండ్ పండ్లు పుచ్చిపోయి ఉంటే పండ్లకి ట్రీట్మెంట్ చేయించుకోవడము ఇలాంటిది చేయాలి. ఇలా చేసినప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గమ్ ఇన్ఫెక్షన్ వల్ల డయాబెటీస్ ఎందుకు తగ్గదు అంటే ఎప్పుడైతే గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయో ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి రావు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తగ్గుతుంది. సో అలా తగ్గినప్పుడు ఫైట్ చేయలేవు ఇన్ఫెక్షన్స్తో. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అండ్ దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎప్పటికీ కంట్రోల్ రావు. సో ఇలా మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ కంట్రోల్ అవ్వకపోవడం, ఇలా రెండు స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఎవ్రీ 3 to 6 months మధ్యలో ఒక్కసారి టీత్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ క్యావిటీస్ ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ 3 to 6 monthsకి HbA1c టెస్ట్ చేయించుకుంటూ డయాబెటాలజిస్ట్ని విజిట్ అవుతూ ఉంటే ఈ బోత్ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ డయాబెటీస్ కానీ కంట్రోల్లో ఉంటాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.